నెంబర్ 1. కేంద్రం ఇచ్చిన డబ్బులు వాడేశారు. నెంబర్ 2, పైగా దీన్ని అడ్డు పెట్టి లోన్ తీసుకున్నారు బ్యాంకులో, వందల కోట్లు అప్పు తీసుకున్నారు ఫైబర్ నెట్ పేరుతో. కేబుల్లో ఒక సామెత ఉంటుంది, మనకి బయట చరిత్రలో ఒక సామెత ఉంటుంది, రోడ్డు మీద పడేసిన పరుసు ప్రాప్తం ఉంటే మనకు వస్తుంది అనేటువంటి. కానీ రోడ్డు మీద వేసిన కేబుల్ ఏ ప్రాప్తము ఉండదు. కేబుల్కి ఒక మీటర్కి 80 రూపాయలు 90 రూపాయలు ఛార్జ్ అవుతుంది. ఇది ఓఎఫ్సి, ఆప్టికల్ ఫైబర్ కేబుల్. అది ఏ శాఖ పీక్కొచ్చుకుని చేసేది ఏం లే, ఎవరికి కోపం వచ్చి కట్ చేసినా వాళ్ళు బతుకు పెట్టండి. కేబుల్ వాళ్ళకి నరకనే అది. అంత సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు లేకపోతే అసలు ఈ శాటిలైట్ ఛానల్స్ లేవు, ఈ వ్యవస్థ లేదు. ఇట్లాంటి సందర్భంలో చంద్రబాబు గారికి వాళ్ళందరి వ్యాపార సంగతి తెలుసు కాబట్టి, ఎందుకంటే ఒకప్పుడు ఆ కేబుల్ ఛానల్స్ అన్ని సపోర్ట్ చేయబట్టినే కదా ఈ పార్టీలు తమ సందేశాలను జనం దగ్గరికి తీసుకెళ్ళగలిగింది. కాబట్టి ఫైబర్ నెట్ అనేటటువంటిది ఒక నామకే వాస్తేగా ఉంచారు. దాని మీద వచ్చే డబ్బులు అప్పులతో రాష్ట్ర ప్రభుత్వం ఏదో మళ్ళించుకుంటుంది. అప్పట్లో పసుపు కుంకుమ, లేకపోతే జగన్ వచ్చిన తర్వాత ఇంకో దానికి మళ్ళించుకుంటుంది. అందుకనినే 1,60,00,000 కనెక్షన్స్ ఉన్నటువంటి రాష్ట్రం, 1,60,00,000 కుటుంబాలు కదా మనకి. ఏ కుటుంబానికి టీవీ లేనోడు ఉన్నాడు ఇవాళ? 1,60,00,000 అంటే సరే, డిష్లు గిష్లు ఒక 30-40 లక్షలు తీసేయండి.